మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ మీద ప్రతి ఒక్కరు ప్రెస్ చేసినట్లయితే మీ అందరికీ వీడియోలు వస్తాయి, మన యొక్క వీడియోలు. కాబట్టి చూడండి, ఇది వచ్చేసి వీడియో ఈ రాత్రి సమయంలో బోర్ పాయింట్ పెట్టాము. ఎక్కడ అంటే ఇది వచ్చేసి వికారాబాద్ డిస్టిక్. అక్కడ వాళ్ళకి వికారాబాద్ పక్కనే ఒక చివరికి ఊరు చివరిలో ఉంటుంది. ఇది వచ్చేసి ఈ బోర్ పాయింట్. అయితే ఈ ఇంటి ప్రాంతానికి ఆనుకొని వాళ్ళకి తోట, ఇంటి గార్డెన్ అంటే ఇంటికి వెనకాలనే కొద్దిగా పెద్ద ప్లేస్ ఉంటుంది, ఒక 1/2 ఎకరా వరకు. అందులో వీళ్ళు పంటలు పండించుకొని కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటారు. అయితే వీళ్ళు నేను హైదరాబాద్ వచ్చినానని చెప్పినప్పుడు వీళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఈరోజు శుక్రవారం కదా రా అన్న అని చెప్పేసి అడిగినప్పుడు ఈరోజు ఇప్పుడు నైటు శుక్రవారం మార్చి 7వ తారీఖు 2025 మార్చి 7 శుక్రవారం 2025 రోజు ఇగో ఇక్కడ వెళ్ళాను. చూడండి, నేను రాత్రి నన్ను 9:30 తర్వాత తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో పోయి బోర్ పాయింట్ పెట్టేసి నేను అనారోగ్యం రీత్యా నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడ వెళ్ళట్లేదని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నన్ను తీసుకువెళ్ళారు. నేను వాళ్ళకి బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. చూడండి, ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో ఈ చీకట్లో నేను మాకు తెలిసిన వాళ్ళని ఒక ఉద్దేశంతో దగ్గర స్నేహితులని నేను వెళ్ళాను. కాబట్టి చూడండి, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఈ ఛానల్లో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి చూడండి, మట్టి పట్టుకొని వచ్చేసి కడిగి ఎలాంటి రాయి వస్తుందని చెప్పేసి చూశాను. చూడండి, మంచిగా పలుగు రాయి, కొద్దిగా నలుపు రాయి, మంచిగా ఎర్ర పలుగు రాయి అంతా రావడం జరిగింది. అంతా మిక్సింగ్ ఉంది. ఎక్కువగా పలుగు ఎక్కువ ఉన్నందువల్ల నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో నేను వీళ్ళకి ఖచ్చితంగా చెప్పాను. చూడండి, నీళ్ళు వస్తాయి, కాకపోతే ఇప్పుడు పైన పొరల్లో మొత్తం చాలా ఖాళీగా ఉన్నాయి, లోపల పొరల్లో మాత్రం నీళ్ళు ఉన్నాయి. కాబట్టి లోపల మనం వేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. మీరు మా మాట కాదనలేక వేసుకున్నారు. ఎక్కడైనా సరే నీళ్ళు చాలా లోతుల్లోనే ఉంటున్నాయి. పైన పొరలు ఖాళీగా వస్తున్నాయి, లోపల పొరల్లో నీళ్ళు బాగా బలంగా వస్తున్నాయి. కాబట్టి మేము అంత పెద్ద మోటార్లు వాడుకోవాలంటే రైతులను మా నుంచి ఎక్కడి నుంచి అవుతుందని చెప్పేసి వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా పొలం కూడా ఎక్కువగా ఉంది. అయితే మా పొలానికి కూడా నీళ్ళు అందించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు మంచిగానే లోతుగా వేసుకున్నారు. పైన మేము పెట్టిన ప్రాంతంలో గ్యాపులు పైన వచ్చాయి. ఎందుకంటే పల్లె ప్రాంతాలలో చాలా పైన ఉంటాయి నీళ్ళు. కాబట్టి మనం బోర్ పాయింట్ అనేది కరెక్ట్ నరం దగ్గర ఇవ్వాలి కదా, ఇచ్చాము. అక్కడ పైన నీళ్ళు పడలేదు, గ్యాపులు వచ్చాయి. 770 ఫీట్లలో నీళ్లు రావడం జరిగింది. 770 ఫీట్లలో నీళ్లు వచ్చాయి. చూడండి, చెప్తున్నాను, శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడే ఉన్నాను. చూడండి, అందరికీ చూపించాలని ఒక ఉద్దేశంతో వీడియో చేసి శనివారం పొద్దున్నే అందరికీ చూపించాలా ఏమంటే అని చెప్పేసి నేను ఇక్కడే ఉండి అందరి కోసం ఈ వీడియో చేసుకొని వెళ్దామనే ఒక ఉద్దేశంతో వచ్చాను. చూడండి, 770 ఫీట్లలో వాటర్ వచ్చి మంచిగా ఒకేసారి రాకుండా కొద్దిగా పెరుగుకుంటూ పోయాయి. ఒకేసారి వస్తే పెద్ద గ్యాప్ తగులుతుంది. అలా పెద్ద గ్యాప్ తగలడం వల్ల కింద చిన్న గ్యాపులు కూడా పడకుండా, గ్యాపులు వచ్చినా కూడా మనకి ఏర్పడకుండా
ఏమవుతుందంటే ఒకేసారి నీళ్ళు రావడంతో బిట్టు తిరగకుండా ఆ వచ్చిన గ్యాప్ దగ్గరే ఆగిపోతుంది. మనకి ఇంకా నీళ్ళు ఫుల్ పడ్డాయి కదా అనే ఒక ఉద్దేశంతో లోపలికి వేయకుండా ఉంటాం. అలా కాకుండా నేను ఏ విధంగా అయితే అనుకున్నానో చిన్నగా నీళ్ళు పడితే లోపలికి వెళ్ళేలోపు చాలా మంచిగా ఉంటాయి, నీళ్ళు ఎండిపోకుండా ఉంటాయి. పొరల్లో నీళ్ళు వస్తుండాలి, తక్కువ రావాలా. వచ్చినప్పుడు ఒకేసారి రాకుండా తక్కువ వచ్చి స్టార్ట్ అవ్వుకుంటూ లోపలికి వెళ్ళేలోపు చాలా ఎక్కువగా రావాలి నీళ్ళు. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందుకే జియాలజిస్ట్ తోటి కూడా చూపించాము అన్నారు. అయితే వాళ్ళు ఒక సైడ్ ఇచ్చారు పాయింట్, నేను ఇంకొక సైడ్ ఇచ్చాను. అయితే వాళ్ళు చెప్పారు, మరి వాళ్ళతో చూపించుకున్నప్పుడు డబ్బులు ఖర్చు అయినాయి కదన్నా, మళ్ళీ నన్ను ఎందుకు పిలిచారంటే, నువ్వంటే మాకు ప్రాణం, నువ్వు మాకు చాలా స్నేహితుడివి, అదేవిధంగా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అందుకే మిమ్మల్ని పిలుచుకున్నాము. నీ యొక్క హస్తం, మీ యొక్క చేతు, మీరు కాలు పెట్టి మా భూమిలో అడుగు పెట్టినప్పుడు మాకు చాలా మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో నన్ను పిలుచుకున్నారు. చూడండి, నేను ఆ సమయంలో కూడా అర్ధరాత్రి ప్రాంతంలో ఆ బోరు పాయింట్ దగ్గరే ఉండి బోరు మొత్తం షూటింగ్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. అందరికి కూడా తెలియాలి, ఈ రాత్రి సమయంలో కూడా మా కష్టాలు ఉంటాయి. ఇలా బోరు పాయింట్ కోసం నేను వెళ్తున్నప్పుడు ఫోన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే మేము వెళ్ళి ఎంత దూరం వెళ్ళి అక్కడ పాయింట్ పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు కాబట్టి ఆ నెంబర్లు కొన్ని పరిస్థితుల వల్ల ఇవ్వకూడదు. నేను రిజిస్టర్ అయిన నెంబరు నా పర్సనల్ నెంబరే ఇందులో ఇచ్చాను. అయితే కొన్ని కారణాల వల్ల అలా ఇవ్వకూడదు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ రూపంలో మాకు కొన్ని షరతులు వర్తిస్తాయి అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి నేను ఎవరికి నెంబర్ ఇవ్వట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఏమనుకోవద్దు. మీకు నెంబర్ కావాలంటే పాత వీడియోలలో ఉంటుంది, అవి చూసుకొని ఫోన్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నా రిజిస్టర్ నెంబర్ ఇవ్వద్దు, అందుకని ఆ ఉద్దేశంతో నేను నెంబర్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చూడండి, మంచి నీళ్ళు పడ్డాయి వీళ్ళకి. 3.5 ఇంచుల నీళ్ళు బాగా పడినాయి. కాకపోతే అక్కడ ఇండ్లు అడ్డం ఉన్నాయి, వెనకాల భూమి, అటు సైడ్ పోలేని పరిస్థితి, ఇటు సైడ్ బోర్ బండి అడ్డం ఉంది, ఎక్కడ దాటలేని పరిస్థితి. ఒకే సైడ్ నుంచి మాత్రమే ఇది షూటింగ్ చేశాను కాబట్టి నీళ్ళు అనేది అందరికీ చూపించాలి అంటే చూపించలేకపోతున్నాను. అది మొత్తం బాగా నీళ్ళు చాలా పడ్డాయి. అక్కడ ఇక్కడ ఉరకడం, ఆ దగ్గరలో ఉండి నేను మట్టి కడుక్కుంటూ ఏం మట్టి వస్తుంది, ఎట్లా వస్తుంది అని చూసుకుంటూ ఉండడం, ఇది ఒక పెద్ద పని అయిపోయింది. రైతులు కూడా బాధపడద్దు, లోతుల్లో నీళ్ళు పడుతున్నాయని చెప్పేసి. లోతుల్లో పడితేనే ఇలాంటి ఎండాకాలంలో నీళ్లు నిలబడతాయి, లేకపోతే నిలబడటం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెల నుంచి అసలు చాలామందికి నీళ్ళు చాలా తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మంచిగా నీళ్ళు ఉండాలి. ఎంత ఎండలు వచ్చినా తట్టుకోవాలంటే లోతే ఉండాలి. ఎందుకంటే వేసిన బోరు మళ్ళీ వేయడానికి రాదు కాబట్టి మనము ఒకేసారి లోతు వేసుకోవాలి. ఏం కాదు, నీళ్ళు ఎక్కడ పోవు. పైన పడిన నీళ్ళు కొద్దిగా పడ్డాయంటే లోపల్లో ఇంకా కొద్దిగా పడినాయంటే రెండు కలిపి అవి కూడా కింద పడిన నీళ్ళు కూడా పైనకి వస్తాయి. ఎందుకంటే కిందికి ఇంకా మనం బోరు వేసి బంద్ చేసినా అమంటే కిందికి ఇంకా వెళ్ళవు కదా, ఖాళీ గ్యాప్ తగిలితే వెళ్ళిపోతాయి. ఖాళీ గ్యాప్ తగలకుండా మంచి నీళ్ళ గ్యాప్ తగిలిందనుకో, అది బండ ఆడికి అడ్డుగా ఉంటుంది, పైనకే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోండి. మీరు మట్టి కడుగుకుంటూ మంచి మట్టి వెళ్తున్నప్పుడు, నీళ్లు పెరుగుతున్నప్పుడు, నీళ్లు పైన పడి ఇంకా లోతుకి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు మట్టి కడుక్కోండి. ప్రతిసారి కూడా బోరు డ్రిల్లింగ్ అవుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి మట్టి పట్టుకొని కడిగి అప్పుడు పరిస్థితి ఆలోచన చేయండి. తెల్ల బండ, ఎర్ర బండ, పలుగు బండ, ఇలా నీళ్ళల్లో ఏ బండ వచ్చినా పడతాయి. కానీ నల్ల బండ వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు వస్తే ఉంటాయి తప్ప నల్ల బండలో మాత్రం నీళ్ళు పడవు. అది వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బోర్లు బంద్ చేసుకోండి. సిమెంట్ పౌడర్ లాగా ఉంటుంది ఇంకోటి, అది వచ్చినప్పుడు కూడా పడవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జర గమనించుకుంటారని నేను కోరుకుంటూ, ఆ బోర్లు వేసేటప్పుడు
మీరు రాయి పట్టుకోండి, కడుక్కోండి. చూడండి, మన యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా వరకు సమాచారం మీ అందరికి అందించాను. నేను మాట్లాడుతుంటే ఒక పాఠంలాగా, ఒక పద్యంలాగానో, ఒక కథ చెప్పినట్టు ఉండొచ్చు. కాకపోతే అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే ఈ ఛానల్ ఎక్కువగా మన రైతులకు సంబంధించి ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను కథలాగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా నన్ను తప్పుగా భావించొద్దు. మన యొక్క ఛానల్ ప్రతి ఒక్క రైతులకు, బోర్లు వేసుకునే వాళ్ళకి, పట్టణాలలో, పల్లెల్లో, ప్రతి ప్రాంతాల్లో బోర్ వేసి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పంపిస్తారని నేను కోరుకుంటూ, మన యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ, అందరికి కూడా ఈ శుభ రాత్రి శుభాకాంక్షలు, అదేవిధంగా ఉదయం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.